హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం న్యూరాలజీ డాక్టర్ రాజేష్ పతి సార్తో ఉన్నాము. న్యూరోకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం, గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ రాజేష్ పతి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, అనోఖి న్యూరో అండ్ చైల్డ్ కేర్, ప్రగతి నగర్లో ఉంటాను నేను. సార్, అసలు న్యూరాలజీ అంటే ఏంటి? న్యూరో డాక్టర్ని ఎలాంటి సందర్భాల్లో విజిట్ చేయాలి? న్యూరాలజీ అంటే బేసికల్లీ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆర్ నరాలకు సంబంధించిన విశేషాలు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే దట్ ఈస్ బేసికల్లీ రిలేటెడ్ టు న్యూరాలజీ. ఈ న్యూరాలజీలో కూడా రెండు భాగాలు ఉంటాయి. ఒకటేమో మెడిసిన్స్తో ట్రీట్ చేసేది, దట్ ఈస్ న్యూరాలజీ. ఇంకో విభాగం ఏంటంటే సర్జరీ ద్వారా చేసేది, దట్ ఈస్ న్యూరో సర్జరీ. ఎలాంటి సందర్భాల్లో డాక్టర్ని విజిట్? జనరల్గా న్యూరాలజీ ఆర్ న్యూరో సర్జరీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పేషెంట్స్ వస్తారు అంటే, మోస్ట్ కామన్ ఇబ్బందులు ఏముంటాయి పేషెంట్కి? తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ, లేకపోతే మెడ నొప్పి కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హెడ్ ఇంజరీ కానీ, మెడ నొప్పి, నడుము నొప్పి, చేతుల్లో కాళ్ళలో తెమ్మిళ్ళు రావడము, జనరల్గా ఈ ఇబ్బందులతోని న్యూరాలజీ ఆర్ న్యూరో సర్జరీ డాక్టర్ దగ్గరికి వస్తారండి. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది సార్? తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. లిటరలీ మా బుక్స్లో దాదాపు సుమారుగా 1,00,000 కారణాలు ఉంటాయి తలనొప్పికి. అందులో మన ప్రాక్టీస్లో మోస్ట్ కామన్గా వచ్చే ఇబ్బందులు ఏంటి తలనొప్పి అనేటివి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం అనేది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటారు, నెక్స్ట్ మైగ్రేన్ అంటారు, నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల తలనొప్పి రావచ్చు, బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి తలనొప్పి రావడానికి. అసలు మైగ్రేన్ అంటే ఏంటి సార్? మైగ్రేన్ అనేది బేసికల్లీ వన్ సార్ట్ ఆఫ్ హెడేక్ అండి. క్లాసికల్గా ఎందుకు వస్తుంది అంటే సడన్గా సివియర్గా వస్తుంది. ఎప్పుడైనా టెన్షన్ ఎక్కువ పడినప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, జనరల్గా ఎవరికి వస్తుంది అంటే ఫీమేల్స్లో కొంచెం ఎక్కువగా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ వెరీ సడన్ ర్యాపిడ్గా వస్తుంది. అంటే పేషెంట్ ఇప్పటిదాకా బాగున్నాడు అంటారు, సడన్గా చాలా సివియర్ హెడేక్ వస్తుంది సార్ నాకు అని అంటారు. ఇది జనరల్గా మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్ అండి. మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది సార్? దానికి గల కారణాలు ఏంటి సార్? సో మైగ్రేన్ అనేది జనరల్గా ఎందుకు వస్తుంది అంటే, యంగ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల, స్లీప్ తక్కువ ఉండడం వల్ల, సడన్గా బ్రైట్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఆర్ సడన్గా లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, దీనివల్ల సడన్గా మైగ్రేన్ వస్తుందండి. బేసికల్లీ మన కనెక్షన్స్, మన నరాలలో కనెక్షన్స్ ఉంటాయి కదా, అవి సడన్గా ఒక షాక్లోకి వెళ్తాయి, దానివల్ల జనరల్గా మైగ్రేన్ వస్తుంది. అండ్ మైగ్రేన్ యొక్క క్లాసికల్ సిమ్టమ్ ఆర్ ఇది మైగ్రేన్ అని చెప్పడానికి ఏంటి అంటే, క్లాసికల్గా ఒకటే సైడ్ వస్తుంది, రెండు సైడ్స్ రాదు. ఓకే, ఈ మైగ్రేన్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? జనరల్గా మైగ్రేన్ అంటే చాలామంది భయపడతారండి, బట్ మైగ్రేన్ వల్ల భయపడాల్సిన పనేం లేదు. ఇప్పుడు మైగ్రేన్ అనేది మనము పేషెంట్ యొక్క ప్రజెంటేషన్, అంటే పేషెంట్ ఏ లక్షణాలతో వస్తున్నాడు అనే దాని మీదనే వి డయాగ్నోస్ ఇట్. అంతేగాని సిటీ స్కాన్లో కానీ, ఎంఆర్ఐ స్కాన్లో కానీ, బ్లడ్ టెస్ట్లో కానీ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ నార్మల్. ఓకే, సో బేసికల్లీ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టే వి ఐడెంటిఫై ఇది మైగ్రేన్ అని. ఓకే, సో మెయిన్గా మైగ్రేన్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే, మైగ్రేన్ ఎందువల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆ ఫ్యాక్టర్ ఎందువల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తే, దాన్ని మనం తగ్గించుకుంటే మీకు మైగ్రేన్ హెడేక్స్ అనేది రాదు. సో మెయిన్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ఎందువల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేసి దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం. నెక్స్ట్ ఏంటి? ఓకే, మైగ్రేన్ వచ్చేసింది, అప్పుడు ట్రీట్మెంట్ ఏముంటుంది? మైగ్రేన్కి మెడిసిన్స్ ద్వారానే ట్రీట్మెంట్ చేయొచ్చండి. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. మైగ్రేన్కి సర్జరీ లాంటివి అయితే అవసరం లేదు, చేయరు కూడా, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఓకే, ఇప్పుడు నార్మల్గా వచ్చే తలనొప్పికి మైగ్రేన్ హెడేక్కి డిఫరెంట్ ఏంటి సార్? సో నార్మల్గా వచ్చే హెడేక్కి అండ్ మైగ్రేన్ హెడేక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మైగ్రేన్ నేను చెప్పినట్టు యంగ్ ఇండివిజువల్స్లో వస్తుంది, ఫీమేల్స్లో వస్తుంది, క్లాసికల్గా ఒకటే సైడ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ హెడేక్ అనుకోండి, అది యంగ్లో కాదు, మిడిల్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. బాయ్స్ యాజ్ వెల్ యాజ్ జెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్లో ఈక్వల్గా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ టూ సైడ్స్ ఉంటుంది. అండ్ క్లాసికల్గా ఫ్రంట్ ఇక్కడ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఉంటుంది, జనరల్ హెడేక్స్. అదే మైగ్రేన్ హెడేక్ అనుకోండి, క్లాసికల్గా వన్ సైడే ఉంది సార్, నాకు ఇంకో సైడ్ లేదు, ఓన్లీ వన్ సైడే ఉంది సార్ అని క్లాసికల్గా చెప్తారు. సో దట్ ఈస్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఆఫ్ మైగ్రేన్.
థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. మీకు నరాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అనోకి క్లినిక్ ప్రగతి నగర్లో ఉంటుందండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి అండ్ లొకేషన్ కూడా ఉంటుంది. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.